ఫిట్ ఇండియా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ దేశాన్ని ఎలా తీసుకెళ్తున్నారనే విషయం తెలుసు. ఒక్కొక్క రంగంలో చూస్తే ప్రధానంగా స్టార్టప్ ఇండియా అయితే 50 స్టార్టప్స్ ఉండేవి. When Modi became Prime Minister, there were only hardly 50 startups. ఇవాళ 1.5 lakh స్టార్టప్స్ మన దేశంలో ఉన్నాయి. దాంట్లో 25 యూనికార్న్స్ ఉన్నాయి. నేను స్కూల్లో ఎక్కడ కాలేజీకి వెళ్ళినప్పుడు అడుగుతుంటా యూనికార్న్ అంటే ఏంటని. సత్యకుమార్ గారు యూనికార్న్ అంటే ఏంటని అంటే కొంత ఇది చేస్తుంటారు. వెంటనే పిల్లలు అడుగుతుంటారు, కాలేజ్ పిల్లల్ని అడుగుతుంటా ఇది ఏ సినిమాలో ఇది టక్కటకా చెప్పేస్తుంటారు పిల్లలు. నేను చెప్తున్నా యూనికార్న్ అంటే ఎనీ స్టార్ట్అప్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ $1 billion. యూనికార్న్. అటువంటి 25 యూనికార్న్స్ ఉన్నాయి మన దేశంలో. ఇవాళ మన మేధో సంపత్తి కలిగిన యువత అటువంటి మార్పు తీసుకురాగలిగింది లీడర్షిప్ కారణంగానే. రెండోది ముఖ్యంగా మనం చెప్పాల్సిందంటే ఇవాళ అప్పుడు మన దేశం చెత్తగా జనాభా కలిగిన దేశం. అటువంటి జనాభా దాంట్లో పైగా ఆల్మోస్ట్ 85 crore పీపుల్ ఆర్ బిలో అవర్ మీడియన్ ఏజ్ 32. మీ సింగపూర్ మీడియన్ ఏజ్ 43 years. ఇటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేకపోతే ఎంత ఇబ్బంది అనుకుని అనేక రకాల ఇప్పుడు ఈ కార్యక్రమాలు తీసుకురావడం కానీ, లేదా ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ, ఫార్మా సెక్టర్ కానీ, సోలార్ సెక్టర్ కానీ, టెక్స్టైల్ సెక్టర్ కానీ, ఇవాళ జాబ్ క్రియేషన్ జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ నీడ్స్ తీర్చగలుగుతున్నాం యూత్కి. ఇటువంటి అనేక తీసుకురావడం ఇంతకుముందు ఎక్కడ పరిస్థితులు మనం పెద్ద చేయకపోయినప్పుడు కూడా